నేను ఈరోజు నాయకుడిని తప్పని చెప్పను, ప్రజలదే తప్పని చెప్తున్నా. ఎందుకంటే ప్రజలలో ఉన్నంత కాలం భయం నాయకుడు ప్రజలను ముంచుతూనే ఉంటాడు. ప్రజలలో ఉన్నంత బలహీనత ఉన్నంత రోజులు నాయకుడు ప్రజలను వాడుకుంటూ ఉంటాడు. ముందు ప్రజలలో చైతన్యత రావాలి. నాకేం కాలేదులే, నా పక్కుంటోడికి ఏదో జరిగిపోయిందని చెప్పి మనం సైలెంట్గా ఉందామంటే ఆడి తర్వాత నీకే వస్తుంది చెడు. ఆలోచించు ఒకసారి. మన కళ్ళ ముందు మన ఆస్తి మనం ఓటేసిన నాయకుడు కబ్జా చేస్తున్నాడంటే ఇందులో మనది ఎంత తప్పు ఉంది? ఒక వ్యక్తిని మనము లీడర్గా పెడితే ఆ వ్యక్తి మన కళ్ళ ముందే 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు గుడి పేరు చెప్పి చర్చి పేరు చెప్పి అందరం ఎక్కుతుందంటే ఆ తప్పు ఎవరిది? తిరిగా పడనంత కాలం ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి. ఎవరో ఒకరు వచ్చి మీకోసం పోరాడుతుంటే వాడిని కొంతమంది బెదిరిస్తుంటే మీరు చూస్తూ ఉంటుంటే కూడా ఆ తప్పు మీదే. మంచి ఎవరు చేస్తున్నాడు, చెడు ఎవరు చేస్తున్నాడు ప్రజలు తెలుసుకుంటేనే మన తెలంగాణను మనం కాపాడుకోగలుగుతాం. ఇది ఒక్కటి తెలుసుకోండి. ఈరోజు ఒక్కొక్క ఎమ్మెల్యే మనం ఓటేసి గెలిపించిన తర్వాత ఎన్ని వేల కోట్లు కబ్జా చేస్తున్నాడు. ఆడ ఆస్తులు కాపాడుకోనికి ఎందుకు పార్టీ ఇడిచిపెట్టేసి ఇంకొక పార్టీగా జంప్ అవుతున్నాడు? ఎందుకు ఈ పార్టీ ఇడిచిపెట్టి ఇంకొక పార్టీగా జంప్ అవుతున్నావంటే ప్రజల అభివృద్ధి అంటున్నాడు. ప్రజల సొమ్ము దోచుకున్నాక ప్రజలు ఇంకెక్కడ అభివృద్ధి ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. కోకపేటలో ఎన్ని వేల కోట్లు వేలం పాట పాడింది గవర్నమెంట్. అది ఎవరికి ఇస్తుంది? ఎక్కడ ప్రజల అభివృద్ధి పెట్టింది? ఈసారి గవర్నమెంట్ని గెలిపించుకున్నాక ప్రజలము తెలంగాణ నుంచి నాశనం అయిపోయాం. ఇది కన్ఫర్మ్. ఏం జరుగుతుందో ఒకసారి ప్రజలు ఆలోచించి మీరు ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందన్నది మా ఆలోచన.